హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి. అది వెజిటబుల్ దాల్ రైస్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైటింగ్ చేసే వాళ్ళకి, అలాగే మనకి లంచ్ బాక్స్లో మార్నింగ్ ప్రిపేర్ చేసుకుందుకు లేదా నైట్ టైం డిన్నర్కైనా దేనికైనా సరే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ వెజిటబుల్ దాల్ రైస్. అది ఈరోజు మీకోసం నేను చేసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా మనం ఒక పికిల్తో దీన్ని మనం తీసుకొచ్చండి. ఇది ఏ విధంగా కర్రీస్ కానీ ఇంకేమీ అవసరం లేదు. కొంచెం పెరుగు నంచుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. లేదా పికిల్తో కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందని నేను నిమ్మకాయ పచ్చడితో ట్రై చేస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు మీకోసం చాలా సులభమైన ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు, లేదా మనం డైటింగ్ చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చక్కని రెసిపీ అండి అది. ఆ రెసిపీ ఈరోజు మీకోసం నేను చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక కప్పుడు, అంటే ఒక క్యారెట్ అనుకోండి, కొని ఒక క్యారెట్ కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే ఒక బంగాళదుంప ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక క్యాప్సికమ్, అలాగే పచ్చి బఠానీ అండి. పచ్చి బఠానీలు ఒక కప్పుడు, అన్నీ ఒక కప్పు కొలత తీసుకున్నాను. అలాగే 2 చిన్న టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి. నేను అన్నీ కూడా ఈ కప్పు కొలతతో తీసుకున్నానండి, వెజిటబుల్స్ అన్నీ కూడా. అంటే ఒక క్యారెట్, ఒక క్యాప్సికము, 2 టమాటాలు, ఒక బంగాళదుంప ఇలా. అలాగే ఒక కప్పు కందిపప్పు, అలాగే ఒక కప్పు పెసరపప్పు. ఇవి కొంచెం కడిగేసి పెట్టుకున్నాను. అలాగే అదే కప్పు కొలతతో నేను ఒక కప్పున్నర రైస్ అండి కడిగి ఉంచుకున్నాను. ఒక కప్పున్నర రైస్. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకున్నాను. చూసారా, పప్పులు అన్నీ వేసాం. వెజిటబుల్స్ మంచి పౌష్టికాహారం అండి ఇది. మనకి డైటింగ్ చేసేవాళ్ళు ఇలా వండుకుని ఒక బౌల్ నిండా తిన్నామంటే మనకి సరిపోతుంది. మనకి అన్ని వెజిటబుల్స్ కూడా అందుతాయి. అలాగే పప్పులు కూడా మనకి మంచి పౌష్టికాహారం కాబట్టి ఈ పప్పులతో నేను ఇవాళ వెజిటబుల్స్తోనూ ఈ కిచిడి చేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అండి, అలాగే ఒక స్పూను, ఒక అర స్పూను పెప్పర్ పౌడర్ అండి. ఇది కారాన్ని బట్టి వేసుకోండి, కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటుంది కదా. ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి. ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ అండి దీనికి. ఎందుకంటే మనకి వెజిటబుల్స్, పప్పులు, రైసు అన్నీ ఉడకాలి కాబట్టి 3 గ్లాసుల వాటరు పోసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే ఒక స్పూను నెయ్యి అండి. ఇలా నెయ్యి వేయటం వల్ల పప్పులు, కూరలు కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. మంచి రుచి వస్తుంది దీనికి. ఒకసారి ఇవన్నీ కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేందుకు దీన్ని ఉడికించుకుందామండి. మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ వచ్చేందుకు ఇది అయిపోయిందండి. చూద్దాం. చూడండి, మన వెజిటబుల్ దాల్ రైస్ చక్కగా ఉడికిపోయింది. కొంచెం మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకుని దీన్నంతా మెత్తగా చేసేసుకోవచ్చండి. కానీ ఇలా ఉంటేనే బాగుంటుంది. చూసారా, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. మనం కరెక్ట్గా చక్కని కొలతతో వేసాము వాటరు. సరిగా వాటరు చక్కగా దీనికి సరిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం
పోపు వేసుకుందాం, నేతి పోపు వేసుకుందాం అండి. కొద్దిగా చిన్న బాండీ పెట్టుకుంటే సరిపోతుందండి. చిన్న బాండీ పెట్టుకుని దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ వెజిటబుల్ దాల్ రైస్ అంత బాగుంటుందండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత పోపు సామాన్ వేద్దాం. ముందు కొద్దిగా ఇంగు పొడి, చాలా కొంచెం, కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా, కొంచెం 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కాసిన జీడిపప్పులు. ఇప్పుడు 1 స్పూన్ మిరియాల పొడి అండి. ఆల్రెడీ నేను ఇందాక మనం రైస్లో వేసాను, ఎక్కువ కాదు, చాలా కొద్దిగా. నేతిలో ఈ మిరియాల పొడి వేగితే మంచి సువాసన ఉంటుందండి. అందుకని 1/2 స్పూన్ వేసాను. మరీ ఎక్కువైతే ఘాటు ఎక్కువైపోతుంది, అందుకని కొద్దిగా. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేద్దాం, కొంచెం కరివేపాకు. పోపు. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న పోపుని దీంట్లో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. చూసారా ఎంత సింపుల్గా మనకి రెడీ అయిపోయిందో. మనం కూర, పప్పు, పచ్చడి అన్నీ వండుకునే పని లేకుండా మనకి సంపూర్ణ ఆహారం దీనివల్ల మనకి లభిస్తుందండి. మనం దీన్ని లంచ్ బాక్స్లో కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే లంచ్ టైంలో తిన్న డిన్నర్కైనా కానీ దేనికైనా కానీ చాలా చక్కగా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చక్కని వెజిటబుల్ దాల్ రైస్ మనందరి కోసం అండి. మంచి హెల్దీ రెసిపీ, అలాగే చాలా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు. పౌష్టికాహారం, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. ఇలాంటి రెసిపీని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. పైనుంచి కొంచెం కొత్తిమీర, దీనికి చక్కగా ఏ ఆవకాయ కానీ కొద్దిగా నిమ్మకాయ పచ్చడి కానీ పక్కన పెట్టుకున్నామంటే చక్కగా తినేసేయచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. నేను చక్కగా నిమ్మకాయ పచ్చడితో ట్రై చేస్తున్నానండి. మీరు కూడా ఏదో ఒక పికిల్తో చక్కగా దీన్ని తిని ఎంజాయ్ చేయండి. నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని చేసి చూడండి.